ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికి వందనములు. హల్లెలూయా. మనము గత వారం కూడా ఇస్సాకు తన పిల్లలిద్దరి గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాము. ఇస్సాకు పిల్లలు ఏసావు, యాకోబు. అయితే ఆయన వృద్ధాప్యం వచ్చినప్పుడు ఏసావుకు చెప్తాడు ఏమనంటే, నువ్వు వెళ్ళి నాకు కావాల్సిన ఆహారంను వేటకెళ్ళి తీసుకురమ్మని చెప్పినప్పుడు అతను వెళ్తాడు. ఇంత లోపల తన తల్లి రెబ్బకా ఏం చేస్తుందంటే పెద్ద కుమారుడికి చెప్పే మాటలన్నీ విని ఆ ఆశీర్వాదము పెద్ద కుమారుడు ఎక్కడ పొందుకుంటాడని చెప్పి చిన్న కుమారుడికి చెప్పి ఆ ఆశీర్వాదం పొందుకునేలాగా మనం ఆల్రెడీ ముందు ధ్యానించుకున్నాం. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, యాకోబు తండ్రిని అన్నని మోసం చేసి ఆ ఆశీర్వాదాన్ని పొందుకుంటాడు. అయితే ఆశీర్వాదం పొందుకున్న తర్వాత ఈయనలో ఒక భయం ఏర్పడుతుంది. ఏమనంటే, తన అన్న ఎక్కడ నన్ను చంపేస్తాడు అని భయపడిపోయి, అప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారనంటే, ఆశీర్వాదం ఎలాగ పొందుకున్నావు కానీ తను అనుభవించడానికి ఆయనకి రైట్స్ లేకుండా పని. ఎందుకనంటే ఆయన దానిని మంచిగా తీసుకోలేదు. ఆయన తన తల్లి కుమారుడు ఇద్దరు కలుసుకొని తండ్రిని మోసం చేశారు. హల్లెలూయా. అన్నని మోసం చేశారు, తండ్రిని మోసం చేసి ఆశీర్వాదం పొందుకున్నారు. అయితే తల్లి తండ్రి ఏం చేశారంటే యాకోబుకి వచ్చి, ఇలాగ నీ అన్న నిన్ను ఏం చేస్తాడు, చంపేస్తాడు, కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి నీ మేనమామైన లాబాన్ దగ్గరికి వెళ్ళిపోమని చెప్పి చెప్తారన్నమాట. అయితే వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళమంటారో ఒకసారి మనం చూస్తే, ఇక్కడ మొదట మనం ఒక మాటని చదువుకొని అక్కడి నుంచి మనం చదువుకుందాము. ఒకసారి చూడండి, ఆదికాండం 28వ అధ్యాయము 12వ వచనము 13వ వచనం చదవండి. అప్పుడు అతడు ఒక కలకనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలపబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచు ఉండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను. చాలు, ఇస్సాకు దేవుడైన యెహోవాను. హల్లెలూయా. దేవుడు ఈ వాక్ ద్వారా మన అందరితో మాట్లాడినగా ఆమేన్. ఈ రోజు దేవుడు మనకి ఇచ్చిన అంశం ఏంటనంటే యాకోబు నిచ్చెన. హల్లెలూయా. ఈ యాకోబు నిచ్చెనలో నుంచి దేవుడు ఈ రోజు మనకు అనేకమైన మర్మములను ఈ రోజు మనతో తెలపబోతున్నాడు. అయితే మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ నిచ్చెన గురించి మనం తెలుసుకునే ముందు మొదట ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికి బయలుదేరాడు ఒకసారి చూద్దాము. చూడండి, 10వ వచనం నుంచి చదువాము. 28:10. అది యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి ఆరాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దు గూకినందున ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. హల్లెలూయా. ఇక్కడ యాకోబు ఆశీర్వాదం పొందుకున్నాడు గాని తల్లిదండ్రుల దగ్గర లేకుండా అన్నకి దూరంగా తల్లిదండ్రులకి దూరంగా వచ్చేస్తూ ఉన్నాడు. అయితే ఈయనలో ఏముందంటే ఒక భయం ఉంది. ఏంటంటే, నా అన్నకు రావాల్సిన ఆశీర్వాదాన్ని నేను పొందుకున్నాను కాబట్టి నా అన్న ఖచ్చితంగా నన్ను చంపేస్తాడు, నేనేం చేయాలి, ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి బయలుదేరి ఎక్కడి నుంచి ఎక్కడ బయలుదేరాడంట, బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్తూ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళేటప్పుడు చీకటి పడిపోయింది. అక్కడి నుంచి ఇంక చీకట్లో ఆయనకి ముందుకు వెళ్ళేదానికి కనిపించదు. కాబట్టి ఏం చేశాడంటే, అక్కడున్న రాళ్ళల్లో ఒక రాయిని తీసుకొని ఆయన్ని తలగడగా చేసుకొని అక్కడ పడుకున్నాడు. హల్లెలూయా. ఆయన అక్కడ పడుకొని నేను మీ ముందు చదివించినట్టుగా ఆయన ఒక కలగన్నాడు. ఏం చేశాడు, ఆయన కలగన్నాడు. ఈ కళ అంటే మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే దర్శనము. హల్లెలూయా. మనం కూడా చాలా కళలు వస్తూ ఉంటాయి, మన జీవితాల్లో చాలా కళలు వస్తూ ఉంటాయి. కానీ ఈయన కళ పరలోకంలో ఉన్న తండ్రిని చూశాడు. హల్లెలూయా. ఈయన పరలోకంలో ఉన్న తండ్రిని చూశాడు. ఆ నిచ్చెన పైన ఏం చేస్తున్నాయంటే దేవదూతలు ఎక్కుతూ ఉన్నాయి, దిగుతూ ఉన్నాయంట. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఈ నిచ్చెన ఎవరు అనేది మనం తెలుసుకోవాలి ఈరోజు. హల్లెలూయా. ఇక్కడ ఈ నిచ్చెన
పైన దేవదూతలు పైకి ఎక్కుతూ ఉన్నాయి, దిగుతూ ఉన్నాయి. ఈ నిచ్చెన సాదృశ్యం ఏంటో తెలుసా? యేసు క్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. అయితే మీరు ఎలాగ దీన్ని చెప్పగలుగుతారు అని అంటే, యోహాను సువార్త ఒకసారి తీయండి, 1వ అధ్యాయము 51వ వచనం ఒకసారి తీయండి త్వరగా. యోహాను సువార్త 1వ అధ్యాయము 51వ వచనము. మరియు ఆయన మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనిషి కుమారుని పైగా ఎక్కుటయు దిగుటయు చూచుదరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ నిచ్చెన పైన నుంచి దేవదూతలు ఎక్కుతూ దిగుతున్నారు. ఎక్కడ? ఆదికాండం 28వ అధ్యాయం 12వ వచనంలో యాకోబు కలలో ఆయన దర్శనంలో ఏం కనబడుతూ ఉంది? దేవదూతలు నిచ్చెన పైన నుంచి పైకి ఎక్కుతూ ఉన్నారు, దిగుతూ ఉన్నారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తూ ఉన్నాడు, నతానేలుతో చెప్తూ ఉన్నాడు, ఫిలిప్పితో చెప్తున్నాడు ఏమేనంటే, మరియు ఆయన మీరు ఆకాశము తెరవబడుటయు అదే విధముగా దేవుని దూతలు ఏం చేస్తారంటే మనిషి కుమారుని పైగా, ఈ మనిషి కుమారుడు ఎవరు? నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారు. ఆయన పైన నుంచి దేవదూతలు ఏం చేస్తున్నారంట? ఎక్కుట దిగుటయు మీరు నిశ్చయముగా చూచెదురు అని చెప్పి దేవుని లేఖనాలు చెప్తూ ఉన్నాయి. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, పాత నిబంధన అంతా మనం జ్ఞాపకం చేసుకుంటే యేసు క్రీస్తు ప్రభు వారి ప్రవచనములు ఉంటాయి. ఏమనంటే, ఆయన రాబోతూ ఉన్నాడని ప్రవచనాలు ఉంటాయి. అదే విధముగా మనం కొత్త నిబంధన చూస్తే, మొదట 4 అధ్యాయాలు ఏవైతే సువార్తలు ఉన్నాయో అందులో ఆయన పరిచయం ఉంటది. తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ పత్రికలన్నిట్లో కూడా యేసు క్రీస్తు ప్రభు వారి ప్రభావం ఉంటది. హల్లెలూయా. అదే మనం చూస్తే లాస్ట్ ప్రకటన గ్రంథంలో మనం చూస్తే, ఆయన రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా ఆయన ఏమై ఉన్నాడంట? రాబోతూ ఉన్నాడని చెప్పి 5 విషయాలు మీకు చెప్పాను. మొదటిది ఏంటి? ప్రవచనములు. ఆ ప్రవచనములు. రెండో విషయం ఏంటి? పరిచయము. మూడో విషయం ఏంటనంటే ఆయన ప్రభావమును మనము చూడబోతూ ఉన్నాం. ఈ 4వ విషయం ఏంటనంటే, ఆయన రాబోచు ఉన్నాడు. ఎలాగా? రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా మన మధ్యకు రాబోతూ ఉన్నాడు రెండో రాకడలో. మనం జ్ఞాపకం చేసుకునేది ఏంటనంటే, ఇక్కడ యేసు క్రీస్తు ప్రభు వారు ఏమై ఉన్నారనంటే, ఈ దేవదూతలు ఎక్కుచూ దిగుతూ ఉన్నారు కదా, ఈ నిచ్చిని ఎక్కడికున్నదంట? ఆకాశమును అంటిన కొననంటి ఉన్నది. అదే విధముగా భూమి పైన ఏమై ఉన్నదంట? అది నిలిచి ఉన్నది. హల్లెలూయా. ఆయన దర్శనంలో ఏమైనదంట? ఆకాశాన్ని అంటి ఉన్నది, భూమి పైన నిలిచి ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. ఆ భూమి పైన నిలిచి ఉన్నప్పుడు దేవదూతలు ఏం చేస్తున్నాయంట? ఎక్కుచూ ఉన్నాయి, దిగుతూ ఉన్నాయి అని చెప్తూ ఉన్నాడు. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని దగ్గరికి మనం చేసే ప్రార్థన పైకి వెళ్ళాలి. హల్లెలూయా. పరలోకంలో తండ్రి దగ్గరికి వెళ్ళాలి. అదే విధంగా పరలోకంలో ఉన్న తండ్రికి మన ప్రార్థనకు సమాధానం ఏమై ఉండాలంటే కిందకి రావాలి, అక్కడి నుంచి మనకు ఉత్తరం రావాలి. అదే విధంగా మనము ఇక్కడ ఈ దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నవారిని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒక సంఘమును మనం తీసుకుంటే, సంఘములో కూడా సంఘం ప్రార్థించినప్పుడు సంఘములో ఉన్న గుంపు చేసే ప్రార్థనలో దేవుని దగ్గరికి ఎలాగుండాలి? ఎక్కుచూ ఉండాలి. అదే విధంగా నీ ప్రార్థనకు సమాధానం ఏమవ్వాలి? కిందకి రావాలి, పైనుంచి ఉత్తరం రావాలి. హల్లెలూయా. ప్రతి ఒక్కదానికి ఇక్కడ ఈయన పరిస్థితి ఎలాగుందంటే భయంతో ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఒకవేళ నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకుంటే, ఒకవేళ నువ్వు ఇతరులను మోసం చేసి, ఇక్కడ యాకోబు తండ్రిని అన్నను మోసం చేశాడు, అయితే వచ్చేసాడు, అక్కడి నుంచి పారిపోయి వస్తూ ఉన్నాడు. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, తప్పిపోయిన కుమారుడిని ఎలాగా మళ్ళీ దగ్గరికి తీసుకున్నాడు, అదే విధంగా మోసం చేసినా కూడా యాకోబుకి దేవుడు దర్శనమిస్తూ ఉన్నాడు. చూడండి, మనము పాత జీవితం అంతా మంది ఒకవేళ మంచి జీవితం కాకపోవచ్చేమో, దేవునికి దూరంగా ఉన్నప్పుడు అంతా ఒకలాగుంటది. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు అందరూ మనకు దూరం అయిపోతారు, దేవుడు మాత్రం మనకు దగ్గరగా ఉంటాడు. హల్లెలూయా. మనం భయపడాల్సిన అవసరం లేదు. అందుకనే బైబిల్లో 366 సార్లు దేవుడు రాయిపించాడు, నువ్వు భయపడకుడి అని అంటూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకని యాకోబు భయపడుతూ ఉన్నాడు, ఎందుకంటే తన ప్రాణం ఎక్కడ అన్న తీసేస్తాడేమోనని. కానీ దర్శనంలో దేవునిని చూశాడు. హల్లెలూయా. అంత కలల భావమును మనం కలిగి
కలిగి ఉండాలి. అంత దర్శనం భావనము మనం కలిగి ఉండాలి. ఎందుకనంటే ఆయనది పెద్ద వయసు ఏం కాదు, కానీ ఆ వయసులో దైవ దర్శనమును చూశాడు. ఒకేసారి పరలోకంలో ఉన్న తండ్రిని ఆ కొండ పైన, అక్కడ ఆకాశంలో ఎవరున్నారంట? పైన ఆకాశంలో ఎవరున్నారు? యెహోవా తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఇక్కడ చూడండి, ఆ కలలో నిచ్చెన భూమి మీద నిలిచి ఉన్నది అని అంటూ ఉన్నాడు. ఎక్కడ నిలిచి ఉన్నదంట? భూమి మీద నిలిచి ఉన్నది. ఆ నిచ్చెన కొండ వచ్చి పైన నిలిచి ఉన్నది, ఆకాశమును అంటి ఉన్నది. నిచ్చెన అంటే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది అంటే, ఒకనొక దినమున మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ లోకంలో ఉన్నాయి కదా బిల్డింగ్స్ ఉన్నాయి అనుకో, అప్పుడు మెట్లు ఉండేటివి కాదు. మెట్లు ఉండేటివి కాదు. ఎందుకనంటే అప్పుడు మానవుడికి అంత మెచ్యూరిటీ లేదు. అవి మెట్లు వేయాలి, ఇలాగ ఎక్కించాలి, ఇలాగని. కానీ ఏం చేశాడంటే, ఒక ఈ బోన్స్ అంటే ఈ కర్రలు ఉంటాయి, కర్రలకి ఒక స్టిక్ని పెట్టి దాన్ని నిచ్చెనగా చేసుకొని, దాంతో ఏం చేసేవారంటే బిల్డింగ్ పైకి కావచ్చు, ఊర్లో విలేజెస్ లో అయితే గడ్డి వాములు ఉంటాయి కదా, దానిపైకి ఎక్కాలన్నా, ట్రాక్టర్ల పైకి, బండ్ల పైకి వేయాలన్నా కూడా సరే ఈ నిచ్చెనలు వాడేవారు అన్నమాట. అయితే ఇక్కడ మనం అలాంటి నిచ్చెనలు కాదు, కానీ ఈ నిచ్చెన పరలోక సంబంధమైనది, ఆత్మ సంబంధమైనది. ఈ నిచ్చెన ద్వారా ఈయన జీవితం అంతా కూడా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? బయలుపరుస్తున్నాడు. ఇప్పుడు వరకు జరిగిన జీవితం ఒకటే యాకోబు, జరగబోయే జీవితం నీది ఇలాగుంటదని చెప్పి దేవుడు 7 రకాల ఆశీర్వాదములను దేవుడు యాకోబుకి ఇస్తాడు. హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మనము యోహాను సువార్త 1:51 చదువుకున్నాం కదా, మనిషి కుమారుడు పైన దేవదూతలు ఎక్కుచూ దిగుతూ ఉన్నాయంట. హల్లెలూయా. చూడండి, ఆయన పరలోకములో ఉండి తండ్రి కుడిపార్శ్వం నుండి విడవకుండా భాగ్యమును విడిచి నీ కొరకు నా కొరకు ఆయన శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యకి ఎందుకు వచ్చాడని అంటే, ఈ భూమి పైన ఆయన చిత్తమును, తండ్రి చిత్తమును నెరవేర్చి, ఆ చిత్తమును ప్రకారము ఆయన ద్వారా మనుషులు అంటే సంఘము ఇక్కడి నుంచి పరలోకమునకు చేరేలాగా. హల్లెలూయా. ఆయనే మనకు నిచ్చెన ఉన్నాడు. ఆ రోజు యాకోబు దర్శనంలో కనబడిన నిచ్చెన ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకుంటే, చూడండి, ఆది నుంచి యాకోబు కనబడిన నిచ్చెన కావచ్చు. అదే విధముగా అబ్రహాముకు కూడా దేవుడు ఏం చేస్తాడు? వాగ్దానం చేస్తాడు. అదే విధంగా అబ్రహాముకు కూడా 430 సంవత్సరాలు నీ జనములు ఐగుప్తి దేశములో బానిసలుగా ఉంటారని చెప్పి దేవుడు ముందుగాడే వాక్ ద్వారా అబ్రహాంతో మాట్లాడతాడు. ఒకసారి తీయండి, 15వ అధ్యాయం ఆదికాండము 12వ వచనం ఒకసారి చదవండి. ముందే ఒక దర్శనం ద్వారా చెప్తాడు అన్నమాట. అంటే ఇది ఎప్పటికి నెరవేరింది? చూడండి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుకు 11 మంది కుమారుల్లో ఏసేపు వెళ్ళి ఐగుప్తులో ఉన్నప్పుడు అక్కడికి అందరూ వెళ్ళి లాక్ అయిపోతారు అన్నమాట. అక్కడి నుంచి 430 సంవత్సరాలు ఏమవుతారు? వాళ్ళు బానిసత్వంలోకి వెళ్ళిపోతారు. చూడండి అమ్మా, చదవండి 15. గాఢ నిద్ర పట్టింది. భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా ఆయన నీ సంతతి వారు కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు, వారు 400 ఏళ్లు వీరిని శ్రమ పెట్టెదరు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఇదే విధముగా పొద్దు పూకినప్పుడు, చీకటి కమ్మినప్పుడు యెహోవా వాక్కు, యెహోవా దర్శనం ఎవరికి ప్రత్యక్షమైంది? ఎవరి దగ్గరకు వచ్చింది? అబ్రహాం దగ్గరకు వచ్చింది. అదే విధముగా చూడండి, 430 సంవత్సరాలు, 400 సంవత్సరాలు శ్రమ అనుభవిస్తారు అని చెప్పి ముందే దర్శనములో ఎవరికి ఇచ్చాడు? అబ్రహాంకి ఇచ్చాడు. ఇక్కడ అదే విధముగా ఈయనొక దర్శనం కలగన్నాడు. ఎవరు? యాకోబులో దర్శనం కలగన్నప్పుడు మరి యెహోవా దానికి పైన నిలిచి ఉన్నాడు. దేనికి పైన నిలిచి ఉన్నాడు? ఆ నిచ్చెన కొండ పైన యెహోవాను చూశాడు, తండ్రి అయిన దేవుని చూశాడు. ఆయన చూసినప్పుడు అప్పుడు ఆయనకి వాగ్దానములు, 7 రకాల వాగ్దానములు దేవుడు ఏం చేస్తాడు? ఆయనకి ఇస్తాడు. మనం ఒకసారి చదువుకుందాం. చూడండి, నువ్వు పడుకొని ఉన్న ఈ భూమిని నీకు సంతానముగా ఇచ్చేదను. చదువు. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలెనగును. మొదటదేమో నువ్వు పడుకొని ఉన్న ఈ భూమిని నీకు సంతానముగా ఇచ్చేదని అన్నాడు. నీ సంతానము, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను. నీ సంతానము
భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె నగును. ఆ నీవు పడమటి తూర్పు తట్టును ఉత్తరము తట్టును దక్షిణము తట్టును వ్యాపించదు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగా నీ సంతానం మూలముగా ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడవనని చెప్పగా. హల్లెలూయా. చూడండి, ఇక్కడ యాకోబుకి దేవుడు ఏం చేస్తాడంటే 7 రకాల ఆశీర్వాదములు ఇచ్చాడు. హల్లెలూయా. మనము ఈ 7 రకాల ఆశీర్వాదములు ముందు ధ్యానించుకునే ముందు ఇక్కడ మనము ఈ నిచ్చెన గురించి ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటే, ఈ నిచ్చెన ఎవరై ఉన్నారు? నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారై ఉన్నారు. అందుకని యోహాను సువార్త 14:6 అంటాడు, నేనే మార్గము అని అంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు చూడండి, యాకోబుకు మార్గము చూపించింది యేసుక్రీస్తు ప్రభువారే. ఈ రోజు నీకు నాకు కూడా మార్గమును చూపించింది. చూడండి, మనము ఒక బానిసత్వం, లోకమనే బానిసత్వంలో ఉన్నప్పుడు, లోకమనే చీకట్లో ఉన్నప్పుడు, లోకమనే పాపములో ఉన్నప్పుడు, లోకమనే దుష్టత్వంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మన చీకటిగా ఉన్న మన బ్రతుకుల్లోకి ఆయన వెలుగుగా నింపుటకు పరమును విడిచి లోకమునకు ఆయన శరీరధారిగా వచ్చాడు. హల్లెలూయా. ఎందుకు వచ్చాడనంటే ఆయన మార్గమును చూపించుటకు. హల్లెలూయా. యాకోబుకి మార్గమును చూపించుటకు నిచ్చెనములో దర్శనమునిచ్చాడు. నీకు నాకు ఆయన మార్గమును చూపించుటకు ఆయన దర్శనం ద్వారా కాదు, ఆయన శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలోకి వచ్చాడు. ఎందుకనంటే చీకటిగా ఉన్న నీలో వెలుగుని నింపుటకు, పాపముగా ఉన్న నీ జీవితం, నా జీవితమును, పాపముగా ఉన్న జీవితం, పాపముగా ఉన్న బ్రతుకులను తీసివేసి పరిశుద్ధముగా ఉంచుటకు. హల్లెలూయా. ఆయన ఆ మార్గమును మనకు చూపించుటకునంటే, చూడండి, ఎన్నో రకముల మార్గములు ఉన్నాయి, ఎన్నో రకముల నిచ్చెనలు ఉన్నాయి ఈ లోకములో. కానీ పరలోకము చేరాలనంటే శరీరధారిగా వచ్చిన యేసు క్రీస్తు ప్రభువారు కృపాసత్య సంపూర్ణుడుగా ఆయన శరీరం పై నుంచి దేవదూతలు ఏం చేస్తున్నాయంట? ఎక్కుచూ దిగుచూ ఉన్నాయి. ఎక్కుచూ దిగుచూ ఉన్నాయనంటే చూడండి, దేవుని వర్తమానము మనము చూడండి పై నుంచి దేవదూతలు ఏం చేస్తాయంట? తీసుకొస్తాయంట మనకు. ఎందుకనంటే ఆ వర్తమానం ద్వారా మనం ఏమవుతామంటే బలపడబడతాము. ఆ వర్తమానం ద్వారా మనం ఏం చేస్తాము? స్థిరపరచబడతాం. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, చూడండి, నేనే మార్గము అని అంటూ ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. ఆయన మార్గమై ఉన్నాడు. ఆయన మార్గము ద్వారానే మనం ఏం చేయగలుగుతామంటే తండ్రి దగ్గరికి చేరగలుగుతాం. చూడండి, యోహాను సువార్త చూడండి 14వ అధ్యాయం ఒకసారి తీయండి. 6వ వచనము, 14:6. నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు. ఇప్పటి నుండి మీరు ఆయన ఎరుగు ఇందురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. హల్లెలూయా. నేనే మార్గము అంటూ ఉన్నాడు. ఈరోజు మనకు నిచ్చెన ఎవరో తెలుసా? యేసు క్రీస్తు ప్రభువారు శరీరధారిగా వచ్చి లోకంలోకి వచ్చి మరణించి తిరిగి లేచి ఈరోజు పరలోకంలో ఉన్నాడు. ఈరోజు వాక్కు ద్వారా ఆయన ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటనంటే ఆయన మార్గమై ఉన్నాడు మనకు. ఆయన మార్గమై ఉన్న మనకు ఆయన మనల్ని ఏం చేస్తాడు? నడిపిస్తూ ఉన్నాడు. ఆ రోజు యాకోబును ప్రాణపోయే స్థితిలో ఉన్నప్పుడు ఆయన దర్శనము ద్వారా ఏం చేశాడు? దేవుడు ఏం చేశాడు? ఆయన్ని బలపరిచాడా లేదా? ఆయన బలపరిచాడు. ఎలా బలపరిచాడు? దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ నీ తల్లిదండ్రులు, నీ అన్న నీకు దూరంగా ఉన్నా, ఒకవేళ నీ అన్న నిన్ను చంపుతాడనే భయం ఉన్నా, జీవం కలిగిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడని చెప్పి ఆయనకి ఆ దర్శనం ఇచ్చి ఆయన్ని బలపరిచాడు. చూడండి, జరగబోయే పరిస్థితులన్నిటినీ కూడా మనం ఒకసారి యేసేపు గురించి కూడా జ్ఞాపకం చేసుకుంటే, ఆయన చిన్న వయసులోనే కలలు కనే భావమును దేవుడు ఆయనకి ఇచ్చాడు. దర్శనం భావం ఏమని? పొలంలో కనలన్నీ ఏం చేస్తున్నాయంట? ఆయన పనకి సాష్టాంగం పడి నమస్కారం చేస్తున్నాయి అని చెప్పాడు. హల్లెలూయా. దర్శనం కలిగి ఉన్నాడు. ఈరోజు యవ్వన వయసులో ఉన్న మనము ఎలాంటి దర్శనం కలిగి ఉన్నామో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం చాలా మంది చూడండి, యవ్వన వయసులో ఉన్నవారు చూడండి మంచి పెళ్లి కుమారుడు కావాలని దర్శనాలు కలిగి ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు అన్నమాట, కలలు కంటూ ఉంటారు. అదే విధముగా మంచి పెళ్లి కుమార్తె కావాలని దర్శనాలు కలిగి ఉంటారు.
కొంతమందికి నేను కలగన్నాను, నేను నిద్రపోయేటప్పుడు బంగారు కనిపించింది, లేకపోతే వజ్రు వైడూర్యాలు కనిపించాయి. అంటే ఇవన్నీ భౌతిక సంబంధమైనటివి. నువ్వు పరలోక దర్శనమును ఈ యవ్వన వయసులో కావచ్చు, వృద్ధాప్యంలో ఏ రోజైనా దేవుడు అంటే నువ్వు దేవునికి నీకు అంత కనెక్షన్ ఉండాలి, దేవునికి నువ్వు అంత దగ్గరగా ఉండాలి. దేవునితో నువ్వు దగ్గరగా ఉంటే, దేవునికి అంటుకట్టబడి ఉంటే ఖచ్చితంగా ఆయన దర్శనములు ఇచ్చి నీకు దేవుడు ఏం చేస్తాడంటే నువ్వు ఎంత బలహీనము స్థితిలో ఉన్నా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? బలపరుస్తాడు. హల్లెలూయా. అందుకనే మనము చూడండి, యోధా రాసిన పత్రికలు అంటాడు 1:8 సారీ ఒకటో అధ్యాయం, ఒకటే ఉంటది అధ్యాయము, అందులో 8వ వచనం. ఒకసారి యోధా రాసిన పత్రిక. అటువలనే వీరును కలలు కనుచు శరీరమును అపవిత్రపరచుకొనుచు. చాలు, ఇక్కడ చూడండి. అటువలనే వీరు కలలు కనుచు శరీరమును ఏం చేస్తూ ఉన్నారంట? అపవిత్రపరుచుకుంటూ ఉన్నారంట. హల్లెలూయా. చూడండి, మనము చాలా మంది కళలు కంటూ ఉంటాం కానీ దైవికమైన కళలు దర్శనములను పొందుకోగలగాలి. చూడండి, మనం ఈ లోక సంబంధమైన కళలు, అదే విధంగా పెళ్లి కుమార్తె గురించో, పెళ్లి కొడుకు గురించో, లేకపోతే బంగారం గురించో, ఆస్తుల గురించో, అంతస్తుల గురించో అలాంటి దర్శనములు మనం కలిగి ఉంటే మన శరీరమును ఏం చేస్తామంట? అపవిత్రపరుచుకుంటూ ఉన్నామంట. ఎందుకనంటే ఆ కళలు దేవుని నీతిని నెరవేర్చలేవు. ఆ కళలు, ఆ బంగారము, వజ్ర వైడూర్యాలు ఇవేవి కూడా మనల్ని పరలోకానికి తీసుకెళ్ళవు. కాబట్టి మన దర్శనము ఎవరై ఉండాలంటే యేసు క్రీస్తు ప్రభువారై ఉండాలి. హల్లెలూయా. ఎందుకనంటే ఆయన నీకు పరలోకమును తీసుకెళ్లే మార్గమై ఉన్నాడు, పరలోకం తీసుకెళ్లే నిచ్చెనై ఉన్నాడు. ఎందుకనంటే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ దర్శనంను మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఈరోజు చాలా మంది యవ్వన వయసులో ఉన్నవారు చాలా మంది ఏం చేస్తున్నారంటే దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. ఎందుకంటే ఈ లోకమనే ఆశలు, ఈ లోకమనే కళలు, వాళ్ళ కళలు భావం ఏం చేస్తుందంటే అంటే వాళ్ళ దేవుడిచ్చిన ఆత్మను ప్రలోభం పెడుతుంది. దేవుడిచ్చిన చూడండి, ఈ శరీరం కావచ్చు, ఈ దేహం కావచ్చు, ఆత్మ కావచ్చు, దేవుడే తయారు చేశాడు. మనము కనే కళల వల్ల మనం ఏం చేస్తున్నామంటే మన శరీరమును, మన ఆత్మను ఏం చేస్తున్నామంటే బలపరుచుకుంటూ ఉన్నాము. కాబట్టి బలహీనపరుచుకుంటూ ఉన్నాం. మనము దేవుడిచ్చిన ఆ తలంపులు, దేవుడిచ్చిన ఆ దర్శనము ద్వారా మనం ఏం చేసుకోగలమనంటే దేవునికి దగ్గరగా ఉండగలము. ఏసేపు కూడా కలగన్నాడు, అన్నలు అతని మీద పగబట్టారు, కానీ దేవుడు అది అప్పుడు నెరవేర్చకపోయినా రాబోయే రోజుల్లో ఏం చేశాడు? ఖచ్చితంగా నెరవేర్చాడా లేదా? ఆయన ఐగుప్తులో చక్రవర్తిగా దేవుడు నియమించాడు. ఎవరిని? యేసేపుని. మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనంటే ఆయన చిన్న వయసులోనే ఏం చేశాడంటే కలల భావమును కలిగి ఉన్నాడు. ఆ దర్శనంకి కావలసిన భావమును కూడా కనుక్కొని తన అన్నలకి, తల్లిదండ్రులకు చెప్పాడు. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ యాకోబు విషయంలో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. చూడండి, నీవు పడుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను అని అన్నాడు. హల్లెలూయా. మనం అనుకుంటాం, ఇదేట్రా బాబు, నాకు 20 సంవత్సరాలుగా రాలేదు, 25 సంవత్సరాలు రాలేదు, అప్పుడే దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు, నేను ఎప్పుడెప్పుడు నా ప్రాణమును బ్రతికించుకుందని అనుకుంటూ ఉంటే ఈయనేమో నీకును నీ సంతానమునకు పడుకొని భూమిని ఇచ్చేస్తానంటూ ఉన్నాడు అని మనమైతే అనుకుంటాం. కానీ ఆ దైవ దర్శనంలో ఏం చెప్తూ ఉన్నాడంటే, యాకోబు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నేను నీకు తోడుగా ఉన్నాను. ఎందుకనంటే నీవు పడుకున్న ఈ భూమిని నీకుని నీ సంతానమునకు ఖచ్చితంగా దయచేస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు అనుకుంటూ ఉన్నావా? ఒకవేళ నువ్వు భయపడే స్థితిలో ఉన్నావా? భయపడుతూ ఉన్నావా? దేవునికి దూరంగా ఉన్నావా? లేదన్నా తప్పు చేసి దేవునికి దూరంగా ఉంటూ ఉన్నావా? లేకపోతే ఒక దొంగతనం చేసి దేవునికి దూరంగా ఉన్నావా? అదే విధంగా అబద్ధం చెప్పి ఆశీర్వాదం పొందుకుని యాకోబులాగా ఒకవేళ దూరంగా ఉన్నావేమో, దేవుడు అంటూ ఉన్నాడు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నేను నీకు దగ్గరగా ఉన్నానని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఏదైతే నువ్వు దూరం అయిపోయి ఉన్నదో దేవుడు నీకు అది ఖచ్చితంగా దేవుడు దగ్గర చేస్తాడు. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటనంటే నువ్వు పడుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇస్తానని చెప్తున్నాడు. హల్లెలూయా. దేవుడు మనకు ఈరోజు ఇచ్చే వాగ్దానం ఏంటనంటే ఖచ్చితంగా మనం అనుకుంటూ ఉంటాము మనకు భూములు, ఆస్తులు, అంతస్తులు కాదు, కానీ మనకు పరలోకం అనే స్వాస్థ్యమును మనం సంపాదించుకోవాలి. హల్లెలూయా.
పరలోకం అనే దాని గురించి మనం పోరాటం చేయాలి. ఈ భౌతికమైన ఆశీర్వాదాలు ఇక్కడ యాకోబుకి ఇస్తూ ఉన్నాడు. కానీ నువ్వు నేను చూడండి, పరలోక సంబంధమైన ఆశీర్వాదమును మనం పొందుకుంటే, ఆత్మ సంబంధమైనది మనం ఈ లోకంలో దేన్ని సమకూర్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ తండ్రి చిత్తమును నెరవేరిస్తే ఖచ్చితంగా ఆయనే మనకి ఏమిస్తాడు? భౌతికంగా ఆశీర్వదిస్తాడు, ఆత్మీయంగా ఆశీర్వదిస్తాడు. మన పౌరస్థితి ఎక్కడుందంట? పరలోకంలో ఉంది. కాబట్టి మన నివాసమును, మన పౌరస్థితి పరలోకంలో ఉంది. కాబట్టి పరలోక ధనమును మనం సమకూర్చుకోగలగాలి. హల్లెలూయా. ఇక్కడ చెప్తూ ఉన్నాడు, నీకును నీ సంతానమునకు ఈ పడుకున్న భూమిని ఇస్తానని చెప్తున్నాడు. హల్లెలూయా. మొదటది అది. రెండో విషయం చూద్దాం. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. హల్లెలూయా. చూడండి, నీ సంతానం ఏంటంట? ఇసుక రేణువుల వలె. మనం అనుకుంటూ ఉంటాం ఏమని, ఇదేంటిది, నాకు ఇంతవరకు పెళ్లి కాలేదు, నేను ఎలాగ బయలుదేరాను, నేను ఎలాగ వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళాలో కూడా నాకు తెలియదు. కానీ దేవుడు నాకు అప్పుడే ఇలాంటి వాగ్దానం చేస్తున్నాడంటే, వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. ఖచ్చితంగా చూడండి, అబ్రహాముకు వాగ్దానం చేశాడు. ఆయన జీవితంలో 75లో వాగ్దానం చేస్తే 100వ సంవత్సరంలో నెరవేర్చింది. ఆ వాగ్దాన పుత్రుడైన ఇస్సాకు నుంచే యాకోబు, ఏసావు రావడం జరిగింది. ఇప్పుడు యాకోబు కూడా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఏమనంటే, నువ్వు పడుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానంకి ఇస్తానంటూ ఉన్నాడు. అదే విధముగా రెండో ఆశీర్వాదం చూడండి, నీ సంతానము భూమి మీద లెక్కకి ఇసుక రేణువుల వలె అగును. బైబిల్ చేతికి తీసుకుని దగ్గర పెట్టుకోము. అగును అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. అలాగే చూడండి, నువ్వు పడమటి తట్టును, తూర్పు తట్టును, దక్షిణము తట్టును. హల్లెలూయా. చూడండి, ముందే ఎప్పుడో జరగబోతే తన జీవితంలో 20 సంవత్సరాలు 40 సంవత్సరాల తర్వాత జరగబోయేదంతా కూడా దేవుడు దర్శనంలో ముందుగానే చూపిస్తూ ఉన్నాడు. మనం అనుకుంటూ ఉంటాము, అయితే దర్శనం వచ్చిన వెంటనే మనం ఏమనుకుంటాం అంటే, జరిగిపోతుంది, ఇలాగైతే బాగుంటది అనుకుంటాం. కానీ ఇక్కడ యాకోబు చేసిన తప్పుకి కాడ తప్పు చేశాడు కాబట్టి దానికి తగిన పరిష్కారం కూడా యాకోబు ఏం చేయాలి? శ్రమ పడాల్సి ఉంటది ఖచ్చితంగా. నువ్వు ఎంత మాత్రము ఒకవేళ లోకంలో ఉండి దేవుని రక్షణలోకి వస్తే కొన్ని విషయాల్లో మనం ఏం చేయాలంటే శ్రమ పడాల్సి ఉంటది. ఎందుకనంటే మన జీవితంలో, మన కళలో, మన దర్శనములు ఏం చేస్తాయంటే మన శరీరమును పాడు చేస్తూ ఉంటాయి, మన ఆత్మను పాడు చేస్తూ ఉంటాయి. కాబట్టి మనం పొందుకున్న ఆ ఆశీర్వాదము అది వెంటనే ఎప్పుడు కూడా నెరవేరదు. అది ఒకవేళ కొంతమందికి అప్పుడే కూడా నెరవేరిపోవచ్చు. ఎందుకనంటే అది దేవుని చిత్తమై ఉంది. కానీ యాకోబు విషయంలో చూడండి, యాకోబు ఈ దర్శనములు పొందుకుంటూ ఉన్నాడు, ఈ ఆశీర్వాదం పొందుకుంటూ ఉన్నాడు. కానీ అప్పటికప్పటికి ఆయనకి అది కూడా జరగలేదు. మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, ఆయన చెప్తున్నాడు, నువ్వు పడమటి తట్టు, తూర్పు తట్టు, ఉత్తరం తట్టు, దక్షిణం తట్టు అంతా వ్యాపిస్తారు. ఎవరు? నీ పిల్లలు. అదే విధంగా నీ సంతానంలో నుంచి అనేక మంది ఏం చేస్తారంటే ఇసుక రేణువుల వలె. అబ్రహాముకు కూడా దేవుడు ఏం చేశాడు? వాగ్దానం చేశాడు. ఏమని? నీ పిల్లలు నీకు ఆకాశ నక్షత్రం వలె నీ సంతానం ఏం చేస్తుంది అన్నాడు, లెక్కకు మించి విస్తరిస్తుందని చెప్పి దేవుడు అబ్రహాముకు కూడా వాగ్దానం చేశాడు. హల్లెలూయా. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఇంకొక మాట చూడండి, భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను సంతానం మూలముగాను ఆశీర్వదింపబడును. నీ సంతానం మూలముగాను ఏవంట? ఒక వంశమే కాదు, భూమిపై ఉన్న ప్రతి ఒక్క వంశములన్నీ కూడా ఎవరి మూలముగా ఆశీర్వదింపబడతాయి అంటూ ఉన్నాడు? యాకోబు మూలముగా. హల్లెలూయా. ఆ యాకోబు మూలం అంటే యాకోబు సంతానములో వచ్చే ఆ ఏవైతే 12 గోత్రములు ఉన్నాయో ఆ గోత్రములన్నిటి ద్వారా కూడా ఏం చేస్తుంటే భూమి యొక్క వంశములన్నీ ఆశీర్వదింపబడతాయని చెప్పి దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. అయితే చూడండి, అబ్రహాముకు కూడా దేవుడు ఒక వాగ్దానం చేశాడు. 12వ అధ్యాయం తీయండి ఒకసారి, ఆదికాండము 2వ వచనం చూద్దాం. 12:2, ఆదికాండము 12:2. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును, నీవు ఆశీర్వాదముగా నుందువు, నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించిన వారిని శపించదను. చాలు, భూమి యొక్క సమస్త వంశములన్నీ నీ ద్వారా
ఏం చేస్తాయంట? ఆశీర్వదింపబడతాయని చెప్పి హల్లెలూయా. చూడండి, మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఈరోజు దేవుడిచ్చే ఆశీర్వాదములు ఒకవేళ ఈరోజు నెరవేరకపోవచ్చు, సంవత్సరం తర్వాత నెరవేరకపోవచ్చు, కానీ వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. ఖచ్చితంగా 20 సంవత్సరాల తర్వాత అయినది నెరవేరుతుంది. అబ్రహాముకి ఎన్ని సంవత్సరాల తర్వాత నెరవేరింది? 25 సంవత్సరాల తర్వాత అబ్రహాముకి నెరవేరింది. అదే విధముగా యాకోబు జీవితంలో కూడా ఇక్కడి నుంచి వెళ్తాడు. రాహేల్ కోసం ఫస్ట్ ఏం చేస్తాడు? 7 సంవత్సరాలు పని చేస్తాడు. ఎవరి దగ్గర? మందను కాస్తాడు, గొర్రెలు మేపుతాడు. ఎవరి దగ్గర? లాబాన్ దగ్గర. అదే విధముగా మామ ఏం చేస్తాడు? ఇక్కడ తండ్రిని అన్నని మోసం చేశాడు కదా, ఎవరు? యాకోబు. అదే విధముగా ఇక్కడ లాబాన్ కూడా ఏం చేస్తాడు? యాకోబుని. ఎందుకనంటే యాకోబు ఏం చేస్తాడు? చిన్న కుమార్తెను లేయని ప్రేమిస్తాడు, రాహేల్ని ప్రేమిస్తాడు. లేయని ఇచ్చి ముసుకేసి పెళ్లి చేసేస్తాడు. ఎవరు? మామ. లాస్ట్ కి ఆ రాత్రి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరనేది ఇతనికి తెలుస్తాడు. అప్పుడు అడిగితే పెద్ద కుమార్తెని పెట్టుకుని నేను చిన్న కుమార్తెని నేను ఇచ్చి నీకు పెళ్లి చేయలేనప్పుడు, సరే ఆమెను చేసుకోవాలంటే ఇంక 7 సంవత్సరాలు మళ్ళీ చేయాలని చెప్తాడు. మళ్ళీ 14 సంవత్సరాలు చేసిన తర్వాత మళ్ళీ దగ్గర ఆయన మళ్ళీ ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాల వరకు ఏం చేస్తాడు? అక్కడే మామ మందరం మేపుతూ ఉంటాడు. హల్లెలూయా. ఎంతో శ్రమ పడ్డాడు. ఈ ఆశీర్వాదాలు పొందుకున్న తర్వాత కూడా ఈయన ఏం చేశాడు? శ్రమ పడ్డాడు. శ్రమ పడిన తర్వాతే దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదము పొందుకున్న దానికి ప్రతిఫలం పొందుకుంటాడు. హల్లెలూయా. మనము ఆశీర్వాదించాడు కదా, వాగ్దానం దేవుడు ఇచ్చాడు కదా, అది వెంటనే నెరవేరాలంటే ఎవరి జీవితంలో కూడా అది నెరవేరదు. దానికి సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. కిందకి చదువు 16వ వచనం. యాకోబు వెయిట్. ఇదిగో నేను నీకు తోడై ఉండి, చూడండి, నీ మూలముగా నీ సంతానం మూలముగా ఆశీర్వదింపబడును. నేను నీకు తోడై ఉండి. చాలు నేను నీకు తోడై ఉండి అని అంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఇంతవరకు ఈయన ఉన్నంత కాలం ఎక్కడున్నాడంటే, ఇంతకు ముందు గతకాలం అంతా తల్లిదండ్రులతో గుడారంలోనే ఉన్నాడంట. సాధువుగా జీవించాడంట. ఎవరు? యాకోబు. అన్నన్న వేటకెళ్ళి అరణ్యంలోకి వెళ్ళి మాంసంను తీసుకొచ్చి చేసేవాడు, కానీ తల్లిదండ్రులకు దగ్గరగా ఉన్నాడు. అయితే ఈయనకి ఒక భయంతో కూడిన పరిస్థితుల్లో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు అంటూ ఉన్నాడు ఏమనంటే, ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను అని అంటూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు తోడుగా ఉంటే ఖచ్చితంగా మనము భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకు? ఆయన తోడుగా ఉంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఇజ్రాయెల్ ప్రజల్ని ఆయన 40 సంవత్సరముల అరణ్యంలో నడిపించాడు. అయితే వాళ్ళు వేసుకున్న షర్ట్ గాని బట్టలు గాని, వాళ్ళు వేసుకున్న చెప్పులు అరగలేదు, బట్టలు పాతకెళ్ళలేదంట. ఎందుకు? ఆయన తోడుగా ఉన్నాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, ఆది నుంచి కూడా ఇక్కడ నిచ్చెనగా ఉన్న యేసయ్య, అదే విధముగా ఎర్ర సముద్రములో వాళ్ళకి సహాయం చేసిన యేసయ్య, చూడండి బండ నుంచి నీళ్ళనిచ్చిన యేసయ్య, అరణ్యములో వాళ్ళకి మార్గమును చూపించిన యేసుక్రీస్తు ప్రభు వారు ఈ రోజు ఇక్కడ ఈయనకు తోడుగా ఉంటానంటూ ఉన్నాడు. హల్లెలూయా. భయపడాల్సిన అవసరం లేదు. మనం అనుకుంటూ ఉంటాము, ఈ లోకంలో అందరూ మనకు దూరం అయిపోయినా కూడా సరే, దేవుడు అంటూ ఉన్నాడు, నేను నీకు తోడుగా ఉంటానంటూ ఉన్నాడు. నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు. నేను నిన్ను దీవిస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను నా చేయి పట్టి నిన్ను నడిపిస్తానని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. ఆయన తోడుగా ఉంటే ఈ లోకంలో చూడండి ఎంతో మంది, ఇప్పుడు చూడండి యాకోబు కుటుంబమును మోసం చేశాడు, కానీ దేవుడేమో మోసం చేసిన అతన్ని ఏం చేస్తున్నాడు అంటే రక్షించుకొని ఆయనకి మార్గమును చూపిస్తూ ఉన్నాడు. ఎందుకనంటే ఈయన సంతానం ద్వారానే ఇక ఈ భూమి మీద ఉన్న సమస్త కుటుంబములన్నీ ఏం చేయాలి? ఆశీర్వదింపబడాలి. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం లోకంలో ఉన్నప్పుడు, దేవునికి దూరంగా ఉన్నప్పుడు మనం అదే జీవితము అదే శాశ్వతం అనుకొని ముందుకు వెళ్తూ ఉంటాం. కానీ దేవుని దగ్గర దేవునికి ఒక ప్రణాళిక ఉంది. చూడండి, ముందే ఆమంటది, నేను ఈ బాధను భరించలేను, నేను చనిపోతానని చెప్పి దేవుడికి మొరపెట్టుకున్నప్పుడు, అమ్మ నీ కడుపులో 2 ఉన్నారు, వారు పెద్దవాడిని చిన్నవాడు ఏం చేస్తాడు? ఏలుతాడు అని చెప్తాడు. హల్లెలూయా. ముందే చెప్పేస్తాడు. అయితే మనం అనుకుంటూ ఉంటాము యాకోబు మోసం చేశాడని చెప్పి. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ మోసగాడిని దేవుడు ఇజ్రాయేలుగా మార్చాడు. హల్లెలూయా. ఈ మోసగాడిని ఏం చేశాడు దేవుడు?
నువ్వు ఈ రోజు ఇప్పటి వరకు నువ్వు యాకోబే, ఈ రోజు నుంచి నువ్వెవడు? ఇజ్రాయేలు అని చెప్పి దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మొదట అన్న మడిం పుట్టుకొని పుట్టినవాడని చెప్పి, మోసగాడని చెప్పి, తల్లిదండ్రులు మోసం చేశాడని చెప్పాడు. అదే విధముగా తండ్రిని గెలుచుకున్నాడు. హల్లెలూయా. పరలోకములో ఉన్న తండ్రిని గెలుచుకొని ఆ రాత్రంతా పోరాడి ఆయన దగ్గర నుంచి ఆశీర్వాదం పొందుకొని నువ్వు ఇజ్రాయేలుడు అని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు ఆయన. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, ఇదిగో నేను నీకు తోడుగా ఉంటానని చెప్తూ ఉన్నాడు. నువ్వు వెళ్ళు ప్రతి స్థలమునందు నిన్ను కాపాడుతానని చెప్తున్నాడు. హల్లెలూయా. ఆయన తోడుగా ఉన్నాడు అనుకోండి, మనల్ని ఏం చేస్తూ ఉంటాడు? కాపాడుతూ ఉంటాడు. అయితే మనం అనుకుంటూ ఉంటాము, ఆయన తోడుగా ఉన్నాడు కదా, ఎలాంటి మార్గంలోనే వెళ్ళిపోయినా పర్వాలేదు అని అనుకోకూడదు. దేవుడు ఒక మార్గం చూపిస్తాడు, దాని వైపునే వెళ్ళిపోవాలి. ఆయన తోడుగా ఉన్నాడు కదా అని చెప్పి మనము దేవునికి విరోధముగా నడుచుకున్నాం అనుకో, ఆయన చిత్తమును మనం నెరవేర్చలేం. అదే ఆయన తోడుగా ఉన్నప్పుడు ఆయన వాగ్దానం మనలో నెరవేరాలంటే ఆయన ఇచ్చిన మార్గంలో నువ్వు వెళ్ళాలి. హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్టుగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటనంటే, మారు మనసు కావాలి. ఏం కావాలి? దేవుని దర్శనం పొందుకున్నాం, ఓకే. నీలో ఏం కావాలి? మారు మనసు ఉండాలి. మారు మనసు లేకుండా దేవుని చిత్తము నెరవేర్చలేవు, దేవుని నీతిని నెరవేర్చలేవు. మనము ఈ లోకంలో ఉన్నప్పుడు వేరే దేవునిలోకి వచ్చినప్పుడు వేరేగా ఉండాలి, ప్రత్యేకపరచబడి ఉండాలి. అందుకనే మనము దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కదా, నేను ఏం చేసినా పర్వాలేదులే అని అనుకోకూడదు. దేవుడు తోడుగా ఉన్నప్పుడు అయితే ఆయన చిత్తమును నువ్వు జరిగించాలి. హల్లెలూయా. ఆయన చిత్తమును నువ్వు జరిగిస్తే ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడు? నువ్వు వెళ్ళు ప్రతి స్థలములో నిన్ను ఆశీర్వదించి దీవించి ఆయన నిన్ను నడిపిస్తూ ఉంటాడు. నువ్వు వెళ్ళు ప్రతి స్థలంలో నీకు విజయం ఇస్తాడు. ప్రతి స్థలంలో నిన్ను ఆయన నీకు జయ జీవితంనిచ్చి ముందుకు నడిపిస్తాడు. ఎందుకనంటే ఆయన జీవము కలిగిన దేవుడు నీతో మాట్లాడతాడు. ఈరోజు యాకోబుతో మాట్లాడిన దేవుడు ఈ రోజు నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నావేమో, దేవుడు అంటూ ఉన్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను. హల్లెలూయా. నేను నిన్ను కాపాడుతాను, నేను నిన్ను శత్రువుల దగ్గర నుంచి విడిపిస్తాను, నిన్ను పాపం నుంచి విడిపిస్తాను, ఈ లోకం నుంచి విడిపిస్తాను, నేను నీకు తోడుగా ఉంటాను అంటూ ఉన్నాడు. అందుకే 11వ అధ్యాయం మత్తయి 28లో ప్రయాసపడి భారం సమస్త జనులారా నా యొద్దకు రండి అని అంటూ ఉన్నాడు. ఈరోజు లోకంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, మనము ఈ లోకంలో ఉండే ప్రయాసతో ఎంతో సంతోషం అనుకుంటూ ఉంటాం. ఆ ప్రయాసలో నుంచి మనము బయటకు వచ్చినామంటే దేవుడు అంటూ ఉన్నాడు, నేను నీకు విశ్రాంతిని ఇస్తానని చెప్తూ ఉన్నాడు. ఆ విశ్రాంతిని పొందుకోవాలనంటే దేవుని దర్శనము నువ్వు పొందుకోవాలి. ఆయనే నిజమైన రక్షకుడని నువ్వు తెలుసుకోవాలి. ఆయనే నిత్య జీవము కలిగిన దేవుడని, ఆయన ద్వారా తప్ప ఇంకెవరి ద్వారా తండ్రి దగ్గరికి మనము చేరలేము. హల్లెలూయా. నేను చెప్పటం కాదు, వాక్య లేఖనాలు చెప్తున్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు రాయిచ్చిన వాక్య లేఖనాలు చెప్తూ ఉన్నాయి. ఆయన ద్వారా తప్ప ఈ లోకంలో ఎవరి ద్వారా నువ్వు పరలోకమునకు చేరలేవు. దేవదూతల ద్వారా కూడా నువ్వు పరలోకమును చేరలేవు. దేవదూతలైన ఈవెన్ ఆయన పైన నుంచే వెళ్ళాలి, ఆయన పైన నుంచే కిందకి రావాలి. హల్లెలూయా. చూడండి, మనం జ్ఞాపకం చేసుకోవాలి, యేసేపు దగ్గరకు కూడా దేవదూత వచ్చింది, మరియమ్మ దగ్గరకు కూడా దేవదూతలు వచ్చి ఇక్కడ దర్శనం గురించి నేను చెప్తూ ఉన్నాను. వాళ్ళ దగ్గర కూడా నువ్వు భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను. హల్లెలూయా. ఈరోజు దేవుడు చెప్తూ ఉన్నాడు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, జీవము కలిగిన దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నువ్వు వెళ్ళు ప్రతి స్థలంలో నిన్ను ఏం చేస్తాడు? ఆయన కాపాడుతాడు. ఒకసారి చూడండి, సంఖ్యాకాండం 6:24 తీయమ్మ. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24వ వచనం. యెహోవా నిన్ను ఆశీర్వదించి హల్లెలూయా. యెహోవా ఏం చేస్తాడంట? నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక అంటూ ఉన్నాడు. ఒకసారి 121వ అధ్యాయం దీని కీర్తనలు 121వ కీర్తన 4-5 వచనాలు. ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. హల్లెలూయా. ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు తోడుగా ఉండును, నీకు నీడగా ఉండును.
పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి ఎనిల దెబ్బైనను నీకు తగలదు. హల్లెలూయా. ఎవరు తోడుగా ఉన్నప్పుడు? కీర్తనలు 121 అధ్యాయము 4వ వచనము 5వ వచనము. యెహోవా తోడుగా ఉన్నాడు. ఇజ్రాయేలు కాపాడువాడు ఏం చేయడంట? కొనకడు, నిద్రపోడు. ఇప్పుడు యాకోబును చూడండి, యాకోబుకి ఇస్తూ ఉన్నాడు దేవుడు వాగ్దానం ఏంటంటే, నువ్వెళ్ళు ప్రతి స్థలములో నేను నిన్ను కాపాడుతానంటూ ఉన్నాడు. ఈరోజు ఒకవేళ నువ్వు ఎక్కడైనా వెళ్ళి జీవించాలనుకుంటూ ఉన్నావు దేవుని కొరకు, దేవుడు చెప్తూ ఉన్నది ఏంటంటే, నిన్ను కాపాడువాడు నిద్ర కొనకుడు, నిద్రపోడు, ఆయన నీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నీకు నీడగా ఉంటానని దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. అయితే పగలు ఎండ దెబ్బైనను నీకు తగలనీడు, రాత్రి ఎన్నిల దెబ్బైనా నీకు తగలనీడు. ఏ అపాయము రాకుండా నిన్ను ఆయన కాపాడి ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరమైన నీ రాకపోకలేదు ఏం చేస్తాడు? తోడుగా ఉంటానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ నుంచి వెళ్ళే ప్రతి మార్గంలో యాకోబుకి దేవుడు వాగ్దానం చేసినప్పటి నుంచి దేవుడు తోడుగానే ఆయన్ని తీసుకువెళ్తూ ఉన్నాడు. ఇక్కడ మనం లాస్ట్ జ్ఞాపకం చేసుకుంటే, ప్రతి స్థలమందు ఏం చేస్తాడంట? కాపాడతాడంట. అయితే నువ్వు రక్షింపబడిన దినము నుంచి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను ప్రతి స్థలంలో నిన్ను కాపాడుతాడు, నిన్ను తోడుగా ఉంటాడు, నీకు తోడుగా ఉంటాడు, నిన్ను నడిపిస్తూ ఉంటాడు. నీకు ఎలాంటి ప్రమాదం రాకుండా తన దేవదూతలను కావలుంచి ఆయన నిన్ను ముందుకు నడిపిస్తూ ఉంటాడు. మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే చూడండి, 2 తిమోతికి రాసిన పత్రిక 1:12 చదవండి. 2 తిమోతి 1:12 త్వరగా. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాణ్ణి ఎరుగుదును గనక సిగ్గుపడను. అయితే చూడండి, శ్రమ వచ్చిందని గాని, బాధలు వచ్చాయని గాని, మళ్ళీ ఒకవేళ మనం మార్గంలో వెళ్తున్నప్పుడు, దేవునితో మనం ముందుకెళ్తూ ఉన్నప్పుడు, ఇక్కడ అపోస్తలుడైన పౌలుకి అనేక శ్రమలు వచ్చాయి. కానీ శ్రమలు వచ్చినా కూడా మనం ఏం చేయకూడదు? వెనకకు రాకూడదు. దేవునికి మనము ఎప్పుడు నాకు వాగ్దానం ఇచ్చేసాడు కదా దేవుడు, మనం ఏమనుకుంటామో, యాకోబుకు వాగ్దానం ఇచ్చాడు, ఈరోజు మనం రక్షింపడిపోయినాం కదా, ఇంకా నాకు జీవితమే, నేను వెళ్తూ ఉన్న కొద్దీ ఎలాంటి సమస్య ఉండదని అనుకుంటూ ఉంటాం. కానీ శ్రమలు వస్తాయి, కానీ దేవునిలో నువ్వు స్థిరపడాలి. హల్లెలూయా. శ్రమలు వస్తాయి, నువ్వేం చేయాలి? నిలబడగలగాలి. శ్రమలు వస్తాయి, దేవుని నువ్వు ధరించుకోవాలి. మనము చాలా జాగ్రత్తగా దేవునిలో మనము ముందుకు వెళ్ళాలి. 1 తిమోతి 3:16. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదైనది. నిరాపేక్షముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదైనది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమైను, ఆత్మ విషయమై నీతిపరుడని తీర్పునందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను. హల్లెలూయా. అహరోమయుడై తేజోమయుడైను. ఆయన మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, శరీరధారిగా వచ్చాడు, ఆయన ఈ లోకంలో సువార్త ప్రకటించాడు, ఆత్మలో అనేక మందిని నడిపించాడు, ఆయన దేవదూతలకు కనబడ్డాడు, మరణించిన తర్వాత ఆయన తిరిగి లేచాడు, ఆయన రక్షకుడని జనముల్లో ప్రకటింపబడింది, అదే విధముగా లోకమందు నమ్మబడింది. ఆయన తేజోమయుడై పరలోకంలో ఈరోజు తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ఆయన మనకు నిచ్చెనై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మనకు మార్గమై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన తప్ప ఇంకొక మార్గంలో మనం పరలోకంలో చారలేము. ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ చూడండి, ఇదిగో నేను నీకు తోడై, నువ్వు వెళ్ళు ప్రతి స్థలము నిన్ను కాపాడుచు, ఈ దేశము నిన్ను మరలా రప్పించదను. హల్లెలూయా. ఏ దేశం నుంచి అయితే వెళ్ళిపోతూ ఉన్నాడో ఎవరు? యాకోబు. అదే దేశంలోకి నేనేం చేస్తాను? మళ్ళీ నిన్ను తిరిగి రప్పిస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇవన్నీ వాగ్దానాలు 7 వాగ్దానాలు పొందుకున్నాడు. యాకోబుకి మెలకు వచ్చింది,
నిద్ర లేచాడు. అదే విధముగా నిశ్చయంగా ఆయన అనుకున్నాడు, ఈ స్థలమందు యెహోవా ఉన్నాడు. అప్పుడు భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదని పరలోకపు గవినని అది అనుకునను. అక్కడ ఏం చేశాడంటే, ఎక్కడైతే పడుకున్నాడో, ఎక్కడైతే ఆ దర్శనమును పొందుకున్నాడో అక్కడ అదేంటంట దేవుని మందిరము, పరలోక గవిని, అంటే అది పరలోక సంబంధమైనది. ఇక్కడ ఆయన ఒక పేరు పెట్టాడు, ఏమనంటే బేతేలును అని పేరు పెట్టాడు ఆ స్థలమునకు. హల్లెలూయా. ఆయన పడుకున్న ఆ స్థలమునకు బేతేలును అని పేరు పెట్టాడంటే దేవుని నివసించు మందిరము. హల్లెలూయా. దేవుని నివసించు మందిరము. దేవుని నివసించు మందిరములో మనకు ఏం దొరుకుతాయి చెప్పండి? దేవుని నివసించు మందిరం అని చెప్పాడు కదా ఆయన. దేవుని నివసించు మందిరములో ఆయనకి ఏం దొరికిందంటే తెలుసా? ఆయనకి నెమ్మది దొరికింది. హల్లెలూయా. మొట్టమొదట ఆయన భయంతో ఉన్నాడు, నెమ్మది దొరికింది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఆ తర్వాత వెంటనే దేవునికి ఏం చేశాడు? ఆ రాయి కట్టిన దగ్గర నూనె పోసి, మందిరము ఇది దేవుని మందిరమే, దేవుడు నివసించే స్థలమే అని చెప్పి అక్కడ ప్రతిష్ఠించారు. ఆయన బేతేలు అని పేరు పెట్టాడంట. బేతేలు అంటే దేవుని మందిరము. దేవుని మందిరంలో నీకు రక్షణ ఉంటది, దేవుని మందిరంలో పాప విమోచన ఉంటది, దేవుని మందిరంలో నీకు ఆశీర్వాదం ఉంటది, దేవుని మందిరములో నిత్యము నిన్ను దేవుడు కాపాడుతూ ఉంటాడు. హల్లెలూయా. నువ్వు మందిరంలోకి వెళ్తున్నప్పుడు, వచ్చినప్పుడు నువ్వు ఆశీర్వదింపబడుతూ ఉంటావు. నీకు దేవుడు దూతలు ఆయన కావాలంటాయి. ఆయన నిన్ను ఎప్పుడు నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఈరోజు ఇక్కడ ఒకసారి లాస్ట్ వచనం ఒకసారి చదువుకున్నాం. 18 చదువమ్మా. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకుని నా రాయిని తీసి దాన్ని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజా. హల్లెలూయా. చూడండి ఆ తర్వాత, అప్పుడు యాకోబు తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడైయుండి వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తిరుటకు ఆహారం ధరించుకుని వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడైయుండెను. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. హల్లెలూయా. చూడండి, స్తంభముగా నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదని మొక్కుకొనెను. ఇక్కడ ఏం చేశాడంటే, నేను వెళ్ళు ప్రతి మార్గంలో నాకు ఆహారమును, కట్టుకున్నట్టుకు బట్టను, అదే విధముగా ఇంకొక మాట అంటాడు, యెహోవా నాకు దేవుడైయుండును. మరియు స్తంభముగా నిలిపిన ఈ రాయి ఏమవుతుంది? దేవుని మందిరమగును. హల్లెలూయా. అదే విధంగా అంటాడు, మరియు నువ్వు నాకు ఇచ్చిన యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నేనేం చేస్తాను? నీకు దశమ భాగం ఇస్తానని చెప్పి దేవునికి వాగ్దానం చేసుకున్నాడు. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు మనం కూడా దేవునికి మనం ఏం చేయాలి? మన హృదయమును దేవునికి సమర్పించుకొని, అయా నేను వెళ్ళి ప్రతి మార్గంలో నువ్వు నాకు తోడుగా ఉండు, నేను సంపాదించిన సంపాదనలో నీకు 10వ వంతు కాదు, నేను వర్ధిల్లను కొలిది నేనేం చేస్తాను? నీకు దయచేస్తానని చెప్పి మనం కూడా దేవుని దగ్గర మనం ప్రాధేయపడితే ఖచ్చితంగా దేవుడు మన మనవుల్ని ఆయన ఏం చేస్తాడు? మనకు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. యాకోబుని దీవించిన దేవుడు, అబ్రహాముని దీవించిన దేవుడు, ఇస్సాకుని దీవించిన దేవుడు, యేసేపుని దీవించిన దేవుడు ఈ రోజు నిన్ను నన్ను కూడా దీవిస్తాడు. అయితే నువ్వు దర్శనములు కలిగి ఉండాలి. దేవుని దర్శనములు పొందుకొని దేవుని ఆత్మతో నింపబడి ముందుకు వెళ్ళాలి. దేవుడి ఇటు మాటలు దీవించబడిన గాక. ఆమేన్.